గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది. ఈ చిత్రానికి ఓపెన్ ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ఆస్కార్ విజేత దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా పెద్ది సినిమాపై అంచనాలను రోజురోజుకు పెంచేస్తున్నారు. పలు వేదికలపై వరుస అప్డేట్లను ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాలోని మొదటి పాటను గతంలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. ఇదొక మంచి లవ్ సాంగ్ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని తెలిపారు. దీంతో ఈ పాట దీపావళికి విడుదలవుతుందని అంతా భావించారు. కానీ విడుదల ఆలస్యమైంది. తాజా సమాచారం ప్రకారం పెద్ది తొలి పాటను ఈ నెల 8న రామోజీ ఫిలిం సిటీలో జరగనున్న ఏఆర్ రెహమాన్ లైవ్ కాన్సర్ట్ వేదికగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ అప్డేట్ తో సినిమా ఫస్ట్ సాంగ్ కోసం అభిమానుల ఎదురుచూపు మరింత పెరిగింది. ఇక ఏఆర్ రెహమాన్ హైదరాబాద్ లో తన కాన్సర్ట్ ఉందని ప్రకటించినప్పటి నుంచి పెద్ది ఫస్ట్ సాంగ్ ను ఆ వేదిక మీద విడుదల చేస్తారని నెటిజన్లు భావించారు. ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉంది. ఈ లైవ్ కాన్సర్ట్ ద్వారా పాట విడుదలవ్వటం అభిమానులకు ఒక డబుల్ ట్రీట్ గా మారనుంది. ఇక క్రికెట్ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో సాగే కథతో ఈ చిత్రం రూపొందుతుండగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, సుకుమార్తో ఓ మూవీ చేయనున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. ఆ తర్వాత చరణ్, ప్రశాంత్ నీల్తో కూడా ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం. ఇది పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.